టీపీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్ పలువురి నేతల పేర్లను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకొచ్చాయి. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ను పీసీసీ చీఫ్ గా నియమించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నేతలు ప్రతిపాదించారు. ఎస్సీ కోటాలో అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీసీ నేత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ పేరు పీసీసీ చీఫ్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఎస్టీ నేతల్లో బలరాం నాయక్ పేరును పరిశీలిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. పరిపాలన మీద మరింత ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా పీసీసీ కొత్త చీఫ్ ను నియమించాలని హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు. టీపీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ కసరత్తుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఈ పోస్ట్ కు సంబంధించి కన్ఫర్మేషన్ ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు ఏఐసీసీ 3-4 రోజుల క్రితమే ప్రారంభించింది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి అభిప్రాయాలను కూడా సేకరిస్తుంది. ఇప్పటికీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండి ఈ కసరత్తుని చేశారు. ప్రస్తుతం మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం పీసీసీ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే వేగవంతం అయింది. ఎస్సీ సామాజిక వర్గానికి గనక పీసీసీ చీఫ్ ని ఇవ్వాలనేటువంటి ఆలోచన గనక ఫైనల్ అయితే అది అడ్లూరి లక్ష్మణ్ కి ఇవ్వాలనేటువంటి పేరును కూడా ప్రతిపాదించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 సీనియర్ నాయకులు ఆయన పేరుని సూచించారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకునే పరిస్థితి కనుక ఉంటే అది మహేష్ గౌడ్ ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆయనకు ఇవ్వాలనేటువంటి చర్చ అధిష్టానంలో జరుగుతుంది. అలాగే ఎస్టీ కోటాలో గనక పీసీసీ ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణలకు సంబంధించినటువంటి ఒత్తిడి కాంగ్రెస్ అధిష్టానం అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సీఎం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ పగ్గాలు బీసీలకు గానీ ఎస్సీలకు గానీ అప్పగించాలనేటువంటి చర్చ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ 3 పేర్లని పరిశీలిస్తున్నారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి అధికారిక నిర్ణయం ఏఐసీసీ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అంతా పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపై ఏఐసీసీ 1-2 రోజుల్లో క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.